ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి గడిచిన వారం అంతా దేవుడు మనల్ని కాపాడి మరి యొక్క పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలో మనల్ని సజీవులుగా ఉంచుకున్నందుకు దేవునికి వందనాలు. మరి గడిచిన వారం మనం దేవుని మాటలను విన్నాం. మనం ఈ లోకములో సాక్షులుగా జీవించాలి. సాక్షులుగా జీవించడం కొరకే మనం రక్షించబడ్డాం అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నాం. ఎంతవరకు మనం సాక్షులుగా జీవిస్తున్నాం అనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. గడిచిన వారంలో మరి మీరు ఏ విధంగా సాక్షులుగా వాడబడ్డారో అది మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ గత వారంలో కనుక మీరు ఆ విధంగా జీవించకపోతే ఈ క్షణం మొదలుకొనైనా ఆయనకి సాక్షులుగా జీవించే ప్రయత్నం చేయండి. మరి గడిచిన వారంలో జరిగినటువంటి ఒక సంఘటన, కోల్కతా పట్టణంలో జరిగినటువంటి సంఘటన, మరి ఒక పీజీ మెడికల్ స్టూడెంట్ని మరి డ్యూటీలో ఉండగా హాస్పిటల్లో మరి ఆమెని అమానుషంగా మానభంగం చేసి మరి చంపేయటం జరిగింది. అది ఎంత భయభ్రాంతుల్ని గురి చేసిందంటే సమాజాన్ని, లేదంటే ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఎంత భయభ్రాంతులకు గురి చేసిందంటే 6 ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అయిపోయి పీజీలో జాయిన్ అయ్యి పీజీ చదువుతున్న స్టూడెంట్స్ని 6 వాళ్ళ పేరెంట్స్ పీజీ వద్దు అవసరం లేదని చెప్పి వాళ్ళు క్యాన్సిల్ చేసేసుకొని ఇంటి చదువు ఆపేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. 6 అంటే ఎంత భయం వారిలోకి వచ్చి ఉంటుందో ఆలోచించండి. సో అది సాధారణమైన విషయం కాదు. అది ఎక్కడో రాత్రిపూట ఎక్కడో ముళ్ళ పొదల్లోకి ఏదో ఎక్కడో తీసుకెళ్ళిపోయారు, ఏదో చేశారంటే అది వేరు. ఒక హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్న డాక్టర్ విషయంలో ఆ విధంగా జరిగిందంటే ఇంకెక్కడ రక్షణ ఉంది, ఎక్కడ భద్రత ఉంది ఆడపిల్లకి? లేదు. ఈ రోజున అనేక మంది ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు మరి ఆ బాధతో భయంతో బ్రతుకుతూ ఉన్నారు. మరి దేశవ్యాప్తంగా కూడా దానికి సంబంధించినటువంటి ప్రొటెస్ట్, ప్రతిఘటన అనేది జరుగుతూ ఉంది. అది మనందరికీ తెలుసు. బాధాకరమైన విషయం ఏంటంటే కేవలం డాక్టర్స్ మాత్రమే ఆ యొక్క స్ట్రైక్ చేస్తున్నారు, కానీ మిగిలిన ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా చేయకపోవటం చాలా బాధాకరం. అది జరిగింది ఒక ఆడబిడ్డకి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి డాక్టర్కి జరిగింది, డాక్టర్లు చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అయితే మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఈ రోజున. ఎందుకంటే ఈ లోకంలో అందరికంటే ఎక్కువ భయస్థులు ఎవరయ్యా అంటే క్రైస్తవులుగా చెప్పుకునేవాళ్ళే. ఎవరండి? క్రైస్తవులుగా చెప్పుకునేవాళ్ళు. క్రైస్తవులు అనట్లే నేను. క్రైస్తవుడు భయపడ్డు, గుర్తుపెట్టుకోండి. నిజమైన క్రైస్తవుడు ఎవరికి భయపడ్డు, ఏ పరిస్థితి భయపడ్డు, ధైర్యంగా ఉంటాడు. క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళకే అత్యంత భయం. మనకెందుకు లేండి, పోనీలేండి, ఇదే స్వభావం. చూడండి, ఏదైనా గొడవ అయితే, ఏదైనా ప్రాబ్లం వస్తే ముస్లిమ్స్ ఏ విధంగా ఐక్యత కలిగి వాళ్ళు ఏకమవుతారో అది క్రైస్తవుల్లో ఉందా? అందుకే క్రైస్తవులు కాదని చెప్పేది. క్రైస్తవులు అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. అంతేకాకుండా మరి దేవుని నమ్మినా కానీ ఎక్కడో ఒక దగ్గర కొంత భయం అనేది ఉండటం సహజం. కానీ దేవుడు భయపడొద్దని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఆయన నమ్మిన వారికి, ఆయన బిడ్డలకు, ఆయన సేవకులకు ప్రత్యేకించి ఆయన ఇచ్చేటువంటి ఒక దివ్యమైన రక్షణ, లేదంటే డివైన్ ప్రొటెక్షన్, సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్, అసాధారణమైన భద్రత, హెవెన్లీ ప్రొటెక్షన్, పరలోక సంబంధమైనటువంటి భద్రతను ఆయన ఏ విధంగా కల్పిస్తాడో మనం తెలుసుకొని మనం ధైర్యాన్ని తెచ్చుకుందాం, ధైర్యంగా ముందుకెళ్ళిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఆర్ సో మెనీ వర్డ్స్. చాలా 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 మన యొక్క బైబిల్ గ్రంథంలో దీనికి సంబంధించినటువంటి సంఘటనలు కానీ వచనాలు కానీ ఉన్నాయి. దేవుడు మనల్ని కాపాడుతాడని, దేవుడు మనల్ని సరిగా అంటే ఏ విధంగా కూడా శత్రువు చేతిలో పడకుండా కాపాడుతాడు, ఇలాంటి వచనాలు చాలా ఉన్నాయి. అయితే
మీకు తెలియజేయాల్సిన విషయం ఒకటి ఏంటంటే, క్రైస్తవుడే ఈ లోకములో అందరికంటే నిర్భయుడిగా ఉండాలి. ప్రపంచంలో ఎవరికి భయపడని వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అని అంటే అది క్రైస్తవుడై ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది ఏమని, నీ ప్రాణమును మాత్రమే చంపేవానికి భయపడొద్దు. ఎవరికి భయపడాలి? నీ ప్రాణమును ఆత్మమును కూడా దాన్ని నరకంలో పడవేస్తే దేవునికే భయపడమని బైబిల్ చెప్తా ఉంది. అంటే ఏ మనిషికి కూడా భయపడని వాడే నిజమైన క్రైస్తవుడు. కానీ ఈరోజు నా విధంగా ఉందా పరిస్థితి? లేదు. ఎంతో మందికి మనం భయపడుతున్నాం, కానీ బైబిల్ అలా భయపడమని చెప్పట్లా. బైబిల్ మనల్ని దేవునికి మాత్రమే భయపడమని చెప్తా ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, లేదంటే మోడీ లాంటి వాళ్ళు, లేదంటే అంబానీ లాంటి వాళ్ళు, వాళ్ళందరికీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీలు ఉంటాయి, వాళ్ళకుండే సెక్యూరిటీలు. సో దాన్ని బట్టి వాళ్ళు మాకేం కాదని అనుకుంటూ ఉంటారు. అలాంటి సెక్యూరిటీస్ మనకి లేవని మనం అనుకోవచ్చు, కానీ మనకున్న సెక్యూరిటీ ఎంత గొప్పదో మనం తెలుసుకున్నప్పుడు ఎంత నిర్భయంగా మనం జీవించవచ్చో ఒకసారి ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజులు 6వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. 2 Kings 6th chapter from verse 8. Then the king of Syria warred against Israel and took counsel with his servants, saying, in such and such a place shall be my camp. And the man of God sent unto the king of Israel, saying, beware that thou pass not such a place, for thither the Syrian are come down. చదవమ్మా. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని. ఇజ్రాయెల్ అంటే మీ అందరూ తెలుసు కదా, ఎవరండి ఇజ్రాయేలీలు? దేవుని ప్రజలు. సో దేవుని ప్రజల మీద యుద్ధం చేయాలని సిరియా రాజు పూనుకున్నాడు. యుద్ధం చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అయ్యి ఎక్కడెక్కడ ఏ బలగాల్ని పెట్టాలో అక్కడంతా కూడా ఆ బలగాల్ని మోహరించాడు. చదవమ్మా. యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను. సో ఎక్కడ ఎవరెవరిని పెట్టాలో అని ఆ విధంగా సైనికుల్ని పెట్టాలని ఆయన ప్లాన్ చేసి పెట్టాడు. అయితే ఆ దైవజనుడు జాగ్రత్తగా వినండి, ఆ పదం ఏంటండి అది? ఆ దైవజనుడు. మనం 9వ వచనం ఇంగ్లీష్ లో కింగ్ జేమ్స్ లో కూడా చూస్తే మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుడు, మ్యాన్ ఆఫ్ గాడ్. ఈ రోజున దైవజనుడిని నమ్మే పరిస్థితుల్లో క్రైస్తవులు లేరు. ఏ దైవజనుడిని నమ్మే పరిస్థితుల్లో లేరు? నిజమైన దైవజనుడిని నమ్మే పరిస్థితుల్లో క్రైస్తవులు లేరు. మేము ప్రవక్తలమని ఇప్పుడు చెప్పుకునేటువంటి అబద్ధ బోధకుల్ని మాత్రమే నమ్మే ఏమంటారు దౌర్భాగ్య స్థితిలో క్రైస్తవులు అనబడే వాళ్ళు ఉన్నారు. అయితే ఆ దైవజనుడు, చదవమా. ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియచేసెను కనుక. చూడండి. సో ఇక్కడ మనం కొన్ని విషయాల్ని గమనించాలి. మొదటిది, దేవుని ప్రజలు అనగానే దేవుని ప్రజల మీదకి ఎవరు రారని అనుకోబాకండి. దేవుని బిడ్డలో యేసుప్రభుని నమ్ముకున్నామంటే మన మీదకి ఎవరు రారని అనుకోబాకండి. మన మీదకి ఎంతోమంది వచ్చే ప్రయత్నం చేస్తారు, దాడి చేసే ప్రయత్నం చేస్తారు, మనల్ని బాధ పెట్టే ప్రయత్నం చేస్తారు, మనల్ని హింసించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ దేవుడు తన దైవజనుణ్ణి వాడుకొని వాడి యొక్క ప్లాన్ ఏదైతే ఉందో, శత్రువు యొక్క ఆ పన్నాగం ఏదైతే ఉందో దాన్ని ముందుగానే ఆ యొక్క ఇజ్రాయేల్ రాజుకి తెలియజేశాడు. ఎవరి ద్వారా తెలియజేశాడు? దైవజనుడి ద్వారా. హల్లెలూయా. ఈ రోజుకి ఇప్పటికీ కూడా దైవజనులు అనబడేటువంటి ఆయన ఎన్నుకున్నటువంటి నాబోటి వారి ద్వారా దేవుడు అనేక విషయాల్ని ఆయన బిడ్డలకు తెలియజేస్తున్నాడా లేదా? దైవజనుడు ఏం చెప్తాడు? ఏ మార్గాల్లో వెళ్ళకూడదో చెప్తాడు. అవునా?
ఏ మార్గంలో వెళ్ళాలో చెప్తాడు, ఎలా జీవించకూడదో చెప్తాడు, ఎలా జీవించాలో చెప్తాడు, ఏది తప్పో చెప్తాడు, ఏది ఒప్పో చెప్తాడు, ఏది బైబిల్ చెప్పిన దాని ప్రకారంగా. నువ్వు దాన్ని ఫాలో చేసావు అనుకో, ఏమవుతావు? నువ్వు సురక్షితంగా ఉంటావు, సేఫ్గా ఉంటావు. ఇక్కడ దైవజనుడు వెళ్ళి అతనితో చెప్పాడు, ఇజ్రాయెల్ రాజుతో చెప్పాడు, అయ్యా ఆ సిరియా రాజు మన యొక్క ప్రజల్ని మరి బందీలుగా చేయాలని చెప్పి, యుద్ధం చేయాలని అక్కడక్కడ మొత్తాన్ని పెట్టేశాడు అని, ఎక్కడెక్కడ పెట్టాడో కూడా చెప్పేశాడు ప్లేస్లు. ఇతనికి ఎలా తెలుసు? ఇతనికి దేవుడు తెలియజేశాడు. అది దైవజనుడు అని ఎందుకన్నారు? ఇతనికి దేవుడు తెలియజేశాడు కాబట్టి ఇతను తెలుసు, లేకపోతే ఇతను తెలిసే అవకాశము లేదు. సో ఇతనికి దేవుడు తెలియజేస్తే, ఇతను చెప్తే, ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ రాజు ఏం చేశాడు? ఆయన చెప్పినట్టుగానే చేశాడు. చూడండి 10వ వచనం చదవం. 10వ వచనం. అండ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ సెంట్ టు ద ప్లేస్ విచ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ టోల్డ్ హిమ్ అండ్ వార్న్ హిమ్ ఆఫ్ అండ్ సేవ్డ్ హిమ్సెల్ఫ్ దేర్ నాట్ వన్స్ నర్ ట్వైస్. చదవమ్మా. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. సో ఇలాగు మాటి మాటికి జరుగుచూ వచ్చినందున. సో ఎప్పుడు ఇదే జరుగుతుందండి అంటే, ఎప్పుడు ఇజ్రాయేలులకి మీద దాడి చేయాలని సిరియా రాజు ప్రయత్నం చేస్తున్నా, వాడి కుట్రలన్నీ కూడా దేవుడు ముందుగానే దైవజనుడిని తెలియజేస్తున్నాడు. దైవజనుడు వెళ్ళి ఇజ్రాయెల్ రాజు చెప్తున్నాడు. ఇజ్రాయెల్ రాజు వాళ్ళందరూ కూడా క్షేమంగా వాడి బారి నుంచి తప్పించుకుంటున్నారు. ఈ రోజున క్రైస్తవులు అనబడేటువంటి వారు, విశ్వాసులు అనబడేటువంటి వారు నిజమైన దైవజనుడి ద్వారా దేవుడు చెప్పే మాటలను వినకపోవటం వల్లే అనేకమైన ఇబ్బందుల్లో ఉంటున్నారు. అనేకమైన భయంకరమైన పరిస్థితులను వారి కుటుంబాల్లో చూస్తున్నారు. పెళ్ళిళ్ళై విడాకులైపోవటం, శాంతి సమాధానం లేకపోవటం కుటుంబాల్లో, ఎక్కడా లేని సమస్యలు వాళ్ళకే రావటం, ఇవన్నీ యేసుప్రభు నమ్మినందుకు వస్తున్నాయి కాదండి. వాళ్ళు దేవుని మార్గంలో ఉండకపోవటం వల్ల, దేవుడు దైవజనుడి ద్వారా చూపించిన మార్గంలో వాళ్ళు జీవించకపోవటం ద్వారా, వారి ఇష్టానుసారంగా జీవించడం ద్వారా, ఇంకా చెప్పాలంటే తప్పుడు బోధకుల యొక్క ప్రేరణతో జీవించడం ద్వారా. కానీ ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని, దైవజనుడి ద్వారా దేవుడు మనకి తెలియజేసిన సత్యాన్ని మనం విని ఆయన చెప్పినట్టుగా చేస్తామో, మనం సురక్షితంగా ఉంటాం. విల్ బి సేఫ్ అండ్ సౌండ్. ఇలా ఒక్కసారి కాదంట, ఎన్నోసార్లు జరుగుతూ ఉందంట. ఎన్నోసార్లు మా జీవితంలో, మా కుటుంబ జీవితంలో, మా వ్యక్తిగత జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో దేవుడు ఆ విధంగా ఎన్నోసార్లు మమ్మలను కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. అనేక ప్రమాదాలకి మమ్మల్ని గురి చేయాలని, అనేక పరిస్థితులకి మమ్మల్ని గురి చేయాలని, మా మీద దాడి చేయాలని సాతానుడు, వాడి యొక్క సమూహము ఎన్నో పన్నాగాలు పన్నినా వాటిని దేవుడు మాకు తప్పిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఇంత సంతోషంగా, ఆనందంగా, శాంతి సమాధానంతో మేము ఉండటానికి కారణం ఆ దేవుని యొక్క దివ్యమైన, పరలోక సంబంధమైన, అసాధారణమైన ప్రొటెక్షన్ మాకుంది కాబట్టి. హల్లెలూయా. ఇంత ధైర్యంగా, ఇంత నిర్భయంగా, ఇంత శాంతి సమాధానం కలిగి జీవించేవారు చాలా తక్కువ మందే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఐ కెన్ రియల్లీ సే దట్ బికాస్ నేను చూస్తున్నాను అనేక కుటుంబాలు, ఏదో ఒక సమస్య, పిల్లలతో సమస్య, ఇంకా ఏదో సమస్యలు, ఆ సమస్యలు, ఈ సమస్యలు, ఆ సమస్యలు, సమస్యలు. దానికి కారణం ఏంటంటే నిజమైన దేవుని బిడ్డలుగా ఉండకపోవటం, దైవజనుడి ద్వారా దేవుడు తెలియజేసేటువంటి ఆ మార్గములో నడుచుకోకపోవటం. ఈ విధంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ రాజకీయం అర్థం కాల. 14వ వచనం మనం చదివినట్లయితే, 12వ వచనం మనం చదివినట్లయితే, 11వ వచనం, Therefore the heart of the king of Syria was sore troubled for this thing, and he called his servants and said unto them, Will ye not show me which of us is for the king of Israel? సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా. సో ఇక్కడ మనం గమనిస్తే, ఆ రోజుల్లో ఇప్పుడేమో స్పైస్ అంటాం కదా, ఇప్పుడేమంటాం స్పైస్, గూఢచారులు అంటాం. అప్పుడేమనేవాళ్ళు, అప్పుడు కూడా అంతేనా, గూఢచారులు అనేవాళ్ళ, వేగువారా, వాళ్ళు
వేగుల వారు అంటారేమో తెలియదు, మనకు ఐడియా లేదు. అప్పుడు కూడా ఏమంటారు, ఏమంటే వేగుల వారే కదా, వేగుల వారు అంటారు. సో వాళ్ళు ఏంటంటే వేరే మారు వేషాల్లో వెళ్ళి ఆ రాజ్యంలో ఉండి అక్కడ జరిగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి చెప్పేవాళ్ళు ఇక్కడ. సో అలాగా ఉండేది. రాజుకి డౌట్ వచ్చింది, అరే నేను ఏం ప్లాన్ చేసినా వాళ్ళకి ముందే తెలిసిపోతుంది, మనలో ఎవడో మొత్తానికి ఇది లీక్ చేస్తున్నాడు, వాళ్ళకి చెప్తున్నాడు, ఎవడో వాడని చెప్పి ఈయన అందరిని కూర్చోబెట్టి అడిగాడు. అడిగితే 12వ వచనం, అప్పుడు ఒక దాసుడు అంటున్నాడు, అండ్ వన్ ఆఫ్ హిస్ సర్వెంట్స్ సెడ్, నన్ మై లార్డ్ ఓ కింగ్, బట్ ఎలీషా ద ప్రాఫెట్ దట్ ఈస్ ఇన్ ఇజ్రాయెల్ telleth the king of Israel the words that thou speaketh in thy bed chamber. చదవమ్మా. అతని సేవకులలో ఒకడు, రాజవైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరు లేరు కానీ. అయ్యా ఇక్కడ గూఢచారులు ఎవరు లేరు, వేగుల వారు ఎవరు లేరు, ఆయన కోసం పనిచేసి మా దగ్గర ఇక్కడ నుంచి సమాచారం తీసుకెళ్లి చెప్తున్న వాళ్ళు ఎవరు లేరయ్యా, కానీ ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు, చూడండి, మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఏంటి? పలికిన మాటలు కాదు, అనుకొనినవంటే ఆలోచించినండి, మైండ్ లో అనుకున్నాయి, పలికిన మాటలు కాదు, అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను. హల్లెలూయా. చూసారా? సో ఏం జరుగుతుంది ఇక్కడ? రాజు ఏం ప్లాన్ చేద్దామని అనుకున్నప్పుడే అది ఆల్రెడీ ఎలీషాకి తెలిసిపోతుంది, దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే మనం అనుకుంటా ఉంటాం, మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఏమని, దేవుడికి మన ఆలోచనలు కూడా అన్నీ తెలుసు. సో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ శత్రువు యొక్క ఆలోచనలు ముందుగానే ఎవరికి తెలియజేస్తున్నాడు? దైవజనునికి. గుర్తుపెట్టుకోండి, దైవజనునికి. ఎందుకని ఆ రోజుకి ఈ రోజుకి దైవజనుని యొక్క స్థానాన్ని దేవుడు అంత గొప్పగా ఎందుకు ఉంచాడంటే ఆయన స్థానంలో ఇక్కడ పెట్టాడు దైవజనుడిని. గుర్తుపెట్టుకోవాలి, దెర్ ఇస్ నో మీడియేటర్షిప్, మధ్యవర్తిత్వం లేదు, కానీ కాపరత్వం ఉంది. కాపరత్వం లేదా? ఉంది. ఆయన అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. అదేవిధంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి శిష్యులను కూడా కాపరులుగానే ఆయన నియమించాడు, దైవజనులుగా వాళ్ళని ఆయన ఉంచాడు. సో దైవజనుని యొక్క ప్రాధాన్యతను మీరు గమనించండి. దైవజనుడు నీ జీవితంలో ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి ఏదైనా నీకు చెప్పాడు అంటే అది దేవుని మాటతో సమానం. దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది నువ్వే, దాన్ని అనుసరిస్తే ఆశీర్వదించబడేది కూడా నువ్వే. సో ఆశీర్వదించబడాలా, నష్టపోవాలా అనేది చాయిస్ ఎవరి చేతుల్లో ఉంది? నీ చేతిలోనే ఉంది. దైవజనుడు చెప్పింది చేయాలా వద్దా అనేది ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. చేయకపోవడం వల్లే నీకు ఈ పరిస్థితులు. వాళ్ళు చేస్తున్నారు ఇజ్రాయేలీలు, అందువల్ల వాళ్ళు అన్నిటి నుంచి తప్పించుకుంటూ ఉన్నారు. ఈ రోజున ఆ విధంగా చేయట్లేదు క్రైస్తవులు అనబడే వాళ్ళు. అందుకే దేని నుంచి తప్పించుకోలేక అన్నిట్లో ఇరుక్కొని అన్ని బాధలు ఇబ్బందులు అనుభవిస్తున్నారు. యేసు ప్రభు మార్గములో ఆయన శిష్యుడిగా జీవిస్తూ అందుకొరకు, ఆయన సేవలో, ఆయన సువార్త కొరకు, ఆయన రాజ్యం కొరకు శ్రమలు అనుభవించడం వేరు. ఈ క్రైస్తవులు అనబడే వాళ్ళు ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నారంటే తప్పు మార్గంలో వెళ్ళి దైవజనుడి ద్వారా దేవుడు చెప్పే మాటలు వినకుండా తెచ్చుకునేటువంటి బాధలు ఇవన్నీ. రాత్రిపూట ఒంటరిగా వెళ్ళొద్దు అంటే రాత్రి 2 గంటలకి ఎవరైనా అమ్మాయి బట్టలన్నీ పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని రాత్రి 1 గంటగా ఆ టైంలో రౌడీలు అలాంటి వాళ్ళు తిరిగే స్థలానికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు అలాంటి సంఘటన జరిగింది అనుకోండి, దాన్ని ఎవరు ఏమీ అనరు. ఇది ఎవడు బొమ్మన్నాడు దాన్ని ఆ టైంకి ఆడ వెళ్ళమన్నారు అని ఆవిడ పట్టించుకోడు కదా. కానీ ఎంతోమందికి సేవ చేయాలని, ఎంతోమందికి మరి ప్రాణం పోయాలి అనేటువంటి ఆశతో, సేవాభావంతో ఎంతో కష్టపడి చదివి వాళ్ళకి సేవ చేస్తున్నటువంటి స్థలములో ఆ సమయంలో ఆ విధంగా చంపారు కాబట్టి అది అంత అన్యాయం అని మనం ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నువ్వు కూడా యేసు ప్రభువు కొరకు ఆయన సేవ చేస్తూ, ఆయన చెప్పినట్టుగా జీవిస్తూ, ఆయన సేవలో ఉంటూ నీకు ఇబ్బందులు వచ్చినాయి అనుకో, అది ఖచ్చితంగా నీకు ఆశీర్వాదకరమే.
పరలోకంలో నీకు ఉంటుంది. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా వాక్యం చెప్పినట్టుగా కాకుండా దైవజనుడి ద్వారా దేవుడు చెప్పిన మాటలు వినకుండా నువ్వు జీవిస్తూ, ఉదాహరణకి సంఘానికి రమ్మని వాక్యం చెప్తుందని దైవజనుడిగా నేను ఎన్నోసార్లు వింటున్నారు. ఎవరన్నా వినట్లా? ఎలాంటి జీవితాలు జీవిస్తున్నారో వాళ్ళు మనకు బాగా తెలుసు. దానికి కారణం ఏంటి? మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, వాక్యము చెప్పినట్టుగా మీరు జీవించట్లేదు. అందువల్ల మీ జీవితాలు అలా ఉన్నాయి. సో ఇక్కడ రాజుకి తెలిసిపోయింది, ఈ ఇజ్రాయేలీల రాజు దగ్గరికి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ ఎలీషా అనేటువంటి ఆయన తెలియజేస్తున్నాడు అని. ఆ తర్వాత 13వ వచనం మనం చూసినట్లయితే, అండ్ హీ సెడ్, రాజు అంటున్నాడు, గో అండ్ స్పై వేర్ హీ ఈస్, that I may send and fetch him. And it was told him, saying, behold, he is in Dothan. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతాన్లో ఉన్నాడని వర్తమానము వచ్చెను. సో రాజుకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. అసలు ఆయన లాజిక్ ఉపయోగించాలి. అక్కడ లాజిక్ ఉపయోగించాలి. లాజిక్ ఏంటి? అరే నేను అంతఃపురంలో అనుకున్న విషయాలు అతనికి ఎలా తెలిసినాయి అనే లాజిక్ ఉపయోగించాల. అతను కోపంలో ఉన్నాడు, అతను వేసిన ప్లాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ఆ కోపంలో ఏమన్నాడంటే, అతను ఎక్కడున్నాడో కనుక్కొని పట్టుకొని నా దగ్గరికి తీసుకొచ్చేయండి అన్నాడు. అసలు అతనికి ఎట్లా తెలుస్తుందబ్బా అని ఆలోచన అతను చేయలే. ఈరోజు కూడా మనం కూడా అంతే. దైవజనుడి ద్వారా దేవుడు చెప్పే సత్యాల్ని పాస్టర్ గారు చెప్పినట్టుగా ఎప్పుడు చెప్తున్నాడు, ప్రతి పాస్టర్ గారు చెప్తుంటారు ఏమని, దేవుడు ఎంతో పాస్టర్ గారిని దీవించి ఆశీర్వదించి ఎంతో గొప్పగా ఆయనకి మర్మాలతో కూడిన వాక్యాన్ని తెలియజేస్తాడని చెప్తారు, సత్యం. కానీ దాన్ని అది ఆ విధంగా తీసుకుంటున్నాం మనం. అది తెలుసు, దేవుడు తెలియజేస్తే ఈయన చెప్పాడు, దేవుని మాటలే ఇవి, దీన్ని నేను ఖచ్చితంగా ఆచరించాలి అని నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నావా? అక్కడ తేడా పడిపోతాం అందరం. అది చేయకుండా ఉపయోగం లేదు. సో ఇక్కడ ఇతను పంపించేశాడండి, వెళ్ళి అతన్ని పట్టుకురండి అని. 14వ వచనం, therefore send he either horses and chariots and a great host, and they came by night and compassed the city about. కాబట్టి రాజు అచటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా. ఏమేం పంపించాడండి రాజు? గుర్రములను రథములు గొప్ప సైన్యమును. గొప్ప సైన్యం ఎవరిని పట్టుకోవడానికి? ఒక్క మనిషిని. మేబీ తర్వాత ఈ యొక్క సేవకుడు ఎవరైతే చెప్పాడో అతనితో డిస్కస్ చేసి ఉంటాడు. ఎవరు? రాజు. అంతే కదా సార్, అక్కడ ఉన్నాడు ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ఉన్నాడు, దైవజనుడు, ఆయన చెప్తున్నాడు అన్ని విషయాలు అన్నప్పుడు తర్వాత డిస్కస్ చేసి ఉంటాడు. తర్వాత పంపించక ముందు, అవునా దైవజనుడు అంటున్నావు, మనిషి అంటున్నావు, మరి ఎట్లా చెప్తున్నాడు అంటే, లేదండి ఆయన ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ఆయన మామూలు మనిషి కాదు అని చెప్పుంటాడు. అందుకని చెప్పి ఏం చేశాడు, ఇతన్ని పట్టుకోవాలంటే ఒకళ్ళిద్దరు వెళ్తే కుదరదు, సైన్యాన్ని మొత్తాన్ని పంపించాడు. గుర్తుపెట్టుకోండి, సాతానుడు కూడా మీ కొరకు సంఘస్థులుగా, దేవుని బిడ్డలుగా మీ కొరకు ప్రార్థన చేస్తూ మీరు మంచి మార్గంలో ఉండాలని మీకు దేవుని మాటల్ని సత్యముగా మీకు తెలియజేస్తూ మీ కొరకు పనిచేసేటువంటి దైవజనుడి మీదే టార్గెట్ చేస్తాడు సాతానుడు. ఎందుకనంటే ఇతనే లేకపోతే వీళ్ళందరినీ మనం ఈజీగా పట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో. మీకు ఏ ఒక బెటాలియన్ సైన్యాన్ని మీకు పంపిస్తే మాలాంటి వాళ్ళ మీదకి వాడి దగ్గర ఉన్న సైన్యం మొత్తాన్ని పంపిస్తాడు. సో జాగ్రత్తగా గమనించండి. మీరు అనుకోవచ్చు మాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయని. మీకంటే కొన్ని 100 రెట్లు కష్టాలు దైవజనుడికి వస్తాయి. హల్లెలూయా. కానీ దేవుడు వాటన్నిటి నుంచి తప్పిస్తాడు. ఆమేన్. ఎంత సైన్యం వచ్చినా దేవుని ప్రొటెక్షన్ ముందు ఏది పనికిరాదు, అది గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రొటెక్షన్, దైవజనుడికి దేవుని ప్రొటెక్షన్ ఉండకుండా ఇంకెవరికి ఉంటుందండి చెప్పండి? ఉంటుందా ఇంకెవరికన్నా? లేదు, ఉండదు. దైవజనుడు అంటేనే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. రాజు దగ్గర ఎంత సైన్యమన్నా ఉండనివ్వండి, కానీ దేవుని సేవకుని దగ్గరికి వాడు రాలేడు. ఒకసారి మనం లూకాసు వార్త 4వ అధ్యాయము 12వ అధ్యాయము
చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనం చదువుకోండి. యేసుప్రభు మాటల్లో చూడండి, యేసుప్రభు వారు ఏమంటున్నారు? అండ్ ఐ సే unto you, my friends, be not afraid of them that kill the body, but after that have no more that they can do. But I will forewarn you whom ye shall fear. Fear him which after he hath killed hath power to cast into hell. And ye, I say unto you, fear him. నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియచేతును. చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి. భయపడుడని మీతో చెప్పుచున్నాను. దేవునికి తప్ప ఎవరికి భయపడొద్దు అని యేసు వారు చెప్పారు. ఆ తర్వాత ఆయన చెప్పిన మాట చూడండి, 6వ వచనం. ఆర్ నాట్ 5 sparrows sold for 2 farthings, and not one of them is forgotten before God? But even the very hairs of your head are all numbered. Fear not, therefore, ye are of more value than many sparrows. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా. అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? చూడండి, యేసుప్రభు అంటున్నాడు శిష్యులతో, మీరు భయపడద్దు, మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నాయని. ఈ రోజున మనం సినిమా డైలాగులు చాలా చూస్తూ ఉంటాం కదా. హీరో అంటా ఉంటాడు వీళ్ళంతా ఏమని, అరే నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవరా అంటాడు కదా. కానీ వాడి వెంట్రుకలు ఈజీగా పీకొచ్చు కదా. కానీ దేవుడు చెప్తున్నాడండి, అంటే నా వెంట్రుక కూడా ఎవరు పీకలేరు అనే డైలాగు చెప్పగలిగింది ఎవడంటే నిజమైన క్రైస్తవుడు మాత్రమే, ఇంకెవడు చెప్పలేడు. ఈడే చెప్తాడు ఈ డైలాగు, ఈ డైలాగ్ హీరో చెప్తాడు, తర్వాత ఈడే గుండు కొట్టించుకుంటాడు తర్వాత వెళ్ళి. అవునా? సో అంటే ఎంతటి పవర్ఫుల్ వర్డ్ అది చూడండి, ఆలోచించండి అసలు. ఇప్పుడు మనం దూకుంటున్నప్పుడు కూడా కొన్ని వెంట్రుకలు ఊడతాయండి, ఊడవా? దూకోపోయినా ఊడతాయి. కానీ ఆయన ఏమంటున్నాడంటే నీ వెంట్రుకలు కూడా లెక్కింపబడినాయి అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎంత భద్రంగా ఉన్నావు ఆలోచించు. అంటే నా అనుమతి లేకుండా నీ వెంట్రుక కూడా ఒకటి పోదు. అంత సురక్షితంగా నువ్వు నాతో ఉంటావు, నా దగ్గర ఉంటావు, నేను చూసుకుంటానని దేవుడు చెప్తాను. హల్లెలూయా. మరి ఇంత గొప్ప వాగ్దానాన్ని మనం కలిగి ఉండి కూడా భయపడాల్సిన అవసరం మనకేమాత్రం లేదు. ఇంకొక వచనాన్ని కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 54:17 వచనం మనం చూసినట్లయితే ఐజియా 54:17. Isaiah 54:17. No weapon that is formed against thee shall prosper. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దీని వాగ్దానంగా మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, నీకు విరోధముగా ఏ ఆయుధము రూపింపబడదనుందా? కాదు. ఆయుధాలు రూపింపబడతాయి, నీకు విరోధముగా ఆయుధాలు లేస్తాయి, వస్తాయి, కానీ ఆ ఆయుధాలు వర్ధిల్లవు. అది పాయింట్ అక్కడ. He didn't say that no weapon will be formed against you, but he said no weapon shall form against you shall prosper. సో నీకు వ్యతిరేకంగా ఏది ఉండదు అని దేవుడు చెప్పట్లా. నీకు వ్యతిరేకత ఉంటుంది, నీకు శత్రువులు ఉంటారు, నిన్ను పాడు చేయాలని చూస్తారు, నిన్ను నాశనం చేయాలని చూస్తారు, నిన్ను హింసించాలని చూస్తారు, నిన్ను చంపాలని కూడా చూస్తారు. కానీ వాళ్ళు అనుకున్నవేమి వాళ్ళు చేయలేరు. హల్లెలూయా. సో క్రైస్తవులుగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నమ్మాల్సిన విషయం ఏంటంటే, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు శత్రువులు ఉండరు అని అనుకోవద్దు, మనకి ఏ కష్టాలు రావు అని అనుకోవద్దు, మనకి విరోధంగా ఏది ఆయుధము ఉండదు అనుకోవద్దు. అన్నీ ఉంటాయి, అన్నీ వస్తాయి, కానీ అవి మనల్ని ఏమి చేయలేవు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా.
ఈ రోజున మనకున్నటువంటి భద్రత ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, జకర్యా 2nd chapter 8th verse లాస్ట్ లైన్ చదువుతున్నాను. ఫర్ హీ దట్ టచెస్ యూ టచెత్ ద యాపిల్ ఆఫ్ హిజ్ ఐ. చదవమ్మా. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినవాడు. సో దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలను ప్రత్యేకించి దేవుని సేవకులను ఎవరన్నా ముట్టితే అంట ఏం చేసినట్టంట. అది చదవండి, జకర్యా 2:8 తెలుగులో చదవండి, ఎవరైనా పర్లేదు. 2:8 నేను చదివిన మాటను చదవండి. ఫర్ హీ దట్ టచెత్ యూ టచెత్ ద యాపిల్ ఆఫ్ హిజ్ ఐ. సైన్యములకు అధిపతియగు యెహోవా చదవమని చెప్పాను. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అని ఎంచి, తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి. అంటే చూసారా ఎంత ఫెరోషియస్, ఎంత ఏమంటారు ఉగ్రతతో కూడినటువంటి స్టేట్మెంట్ అది. నిన్ను కానీ నన్ను కానీ దేవుని బిడ్డల్ని ఎవరినైనా, దేవుని నిజమైన బిడ్డలను, దేవుని నిజమైన సేవకుడిని ఎవరైనా ముట్టితే దేవుని కనుగుడ్డు ముట్టినట్టంట. సో హీఈస్ నాట్ గోయింగ్ టు లీవ్ దెమ్. వాళ్ళని వదిలిపెట్టాడు ఆయన. అందుకే పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్తా ఉన్నాడు. వెంజన్స్ ఈజ్ మైన్, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. యుద్ధము ఎవరిదండి? యెహోవాదే, మనది కాదు. మన పక్షాన యుద్ధం చేసేది ఆయనే. సో ఎన్ని విషయాలు పాపం ఆ సిరియా రాజుకు తెలియదు. అదేవిధంగా ఎన్ని విషయాలు ఆర్ఎస్ఎస్ వాళ్ళకో లేదంటే బజరంగ దళ వాళ్ళకో తెలియదు పాపం. తెలియక వాళ్ళు మేము గుంపు ఉన్నాం, మేము కర్రలతో సాము చేస్తున్నాం కదా. వాళ్ళు కర్ర సాములు చేస్తారు, లొంగిలింగి ఏమంటారు, మనం ఎక్కర్లు వేసుకొని. అదొక సైన్యం వాళ్ళది ఆర్ఎస్ఎస్ అంటే. మా దగ్గర ఎంతమంది ఉన్నారు, మేము ఏమైనా చేసేయచ్చు అనుకుంటున్నారు. వాళ్ళందరికీ ఒక వార్నింగ్ లాంటిది ఈ వాక్యం. హల్లెలూయా. మీరు ఏమీ చేయలేరు. ఏందండి? మీరేమీ చేయలేరు. ఒకవేళ మీరు చేసామని అనుకున్నా అది మీ అజ్ఞానమే, అది మీ అజ్ఞానమే. చూడండి, మళ్ళా కింగ్స్కి వచ్చేద్దాం. 2వ రాజులు 6వ అధ్యాయము. ఈ రాజు సైన్యం మొత్తాన్ని పంపించేశాడు. సైన్యం అంతా వచ్చి ఈ యొక్క ఎలీషా ఎక్కడైతే ఉన్నాడో ఆ పట్టణములో ఆ కొండ చుట్టూ వచ్చేసారు. ఆ గ్రామం చుట్టూ వాళ్ళే ఉన్నారు, మొత్తం వాళ్ళే ఉన్నారు. 15వ వచనం. And when the servant of man of God was risen early and gone forth, behold, a host compassed the city, both with horses and chariots. And his servant said unto him, Alas, my master, how shall we do? చదవమ్మా. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి వచ్చినప్పుడు, బయటకు వచ్చాడు. అతని దగ్గర, ఆ ప్రవక్త దగ్గర, ఎలీషా దగ్గర గెహాజీ అనేటువంటి ఒక పనివాడు ఉండేవాడు. అతను పొద్దున్నే లేచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను, చూడండి, బయటకు వచ్చినప్పటికి గుర్రాలు రథాలు తన సైన్యము పట్టణంను చుట్టుకొని ఉండుట కనబడెను. మొత్తం పట్టణం, మొత్తం సిటీ అంతా కూడా శత్రు సైన్యంతో నిండిపోయింది. రౌండ్ అబౌట్ ఫుల్ నిండిపోయింది. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదామని ఇప్పుడు అన్నాడు. హల్లెలూయా. వీళ్ళేమో 2 ఉన్నారు, వాళ్ళేమో 100,000 మంది సైన్యం మొత్తం వచ్చేసారు. ఏం చేయాలి మనం, ఏమైపోతాం మనం ఇప్పుడు అన్నప్పుడు చూడండి 16వ వచనం. అండ్ హీ ఆన్సర్డ్, ఫియర్ నాట్. ఏమన్నాడండి ప్రవక్త? భయపడొద్దు. ఈ రోజున దేవుడు ఆయన మాట ద్వారా, వాక్యం ద్వారా నీతో నాతో చెప్తుందంటే భయపడొద్దు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు భయపడొద్దు. నా పిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో, నా కొడుకు పరిస్థితి ఎలా ఉంటుందో అని నువ్వు భయపడొద్దు. ఫియర్ నాట్. యేసు ప్రభువు నమ్మిన బిడ్డలకి ఆయన యొక్క సైన్యమే
అండగా నిలుస్తుంది. చూడండి, ఫియర్ నాట్ అని చెప్పి, ఫర్ దే దట్ బీ విత్ us ఆర్ మోర్ దాన్ దే దట్ బీ విత్ దెమ్. భయపడవద్దు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని వారితో చెప్పాను. చూడండి, ఎలీషా అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నావు నువ్వు? వై యు ఆర్ ఫియరింగ్? నువ్వు చూస్తున్నావు కదా ఇన్ని వేల మంది సైన్యాన్ని, గుర్రాలని, రథాలని చూస్తున్నావు కదా, వాళ్ళకంటే ఎక్కువ మంది మనతో ఉన్నారు అంటున్నాడు, మన పక్షాన ఉన్నారు అంటున్నాడు. హల్లెలూయా. ఎలా తెలుసు ప్రవక్తకి? ఎలా తెలుసు దైవజనుడికి? ఎలా తెలుసు అంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి, దేవునితో అతను సహవాసం చేస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క ప్రొడక్షన్ ఎలా ఉంటుందో అతనికి తెలుసు. ఇతడు ఆ యొక్క దైవజనుడితో ఉంటున్నా ఇతనికి దేవునితో సహవాసం లేదు కాబట్టి, ఇతనికి దేవుని యొక్క విషయాలు తెలియవు కాబట్టి ఇతను భయపడ్డాడు. ఈ రోజున చాలా మంది ఇలాగే, దైవజనుడిగా నేను దేవునితో కలిగిన సంబంధాన్ని బట్టి, దేవుడు నాకు తెలియజేసిన విషయాలను బట్టి నేను ఎంత శాంతి కలిగి జీవిస్తుంటానో, ఎంత నిర్భయంగా జీవిస్తుంటానో, అంత నిర్భయంగా నా కుటుంబ సభ్యులు లేక నా సంఘస్థులో జీవించట్లేదు. ఏదైనా భయంకరమైన పరిస్థితి వస్తే అమ్మో అయ్యో ఎట్టా అని టెన్షన్ పడిపోతారు. కానీ నేను టెన్షన్ పడను. ఎందుకనంటే నాకు నా దేవునికి ఉన్న సహవాసం అది, నాకు నా దేవునికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అది, నా దేవుని గురించి నాకు తెలుసు. కానీ ఈ యొక్క సేవకుడికి తెలియదు కాబట్టి అతను భయపడిపోయాడు. ఇతను అంటున్నాడు, ఇక్కడ నువ్వు చూస్తున్న ఈ జనం కాదు, వీళ్ళకంటే ఎక్కువ మంది మన పక్షాన ఉన్నారు అని. ఆ తర్వాత 17వ వచనం మనం చూసినట్లయితే, అండ్ ఎలీషా ప్రేయిడ్ అండ్ సెడ్, లార్డ్ ఐ ప్రే thee open his eyes that he may see. And the Lord opened the eyes of a young man and he saw, and behold, the mountain was full of horses and chariots of fire round about Elisha. చదవమా. యెహోవా వీడు చూచినట్లు దయచేసి నీ కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా. సో ఇక్కడ ఎలీషా ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? సేవకుని కొరకు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వీని కళ్ళు అంటే వాడికి చూపు లేదా? ఉంది, చూపు ఉంది, కానీ సాధారణమైన చూపు ఉంది. సాధారణమైన చూపులో నీకు అన్ని కనపడవు. దేవుని విషయాలు సాధారణమైన చూపుతో నువ్వు చూడలేవు. ఆత్మ సంబంధమైన నేత్రాలు నీకుంటేనే నువ్వు ఆత్మ సంబంధమైన విషయాలను చూడగలుగుతావు. ఆత్మీయ నేత్రాలు అతనికి మూయబడి ఉన్నాయి. మామూలు నేత్రాలతో చూశాడు కాబట్టి లోక సంబంధమైన సైన్యమే అతనికి కనిపించింది. కానీ ఎలీషా ఆత్మీయమైనటువంటి నేత్రాలతో ఉన్నాడు కాబట్టి, ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉన్నాడు కాబట్టి అతనికి ఆల్రెడీ తెలుసు అతని చుట్టూ ఎవరున్నారు. అప్పుడు ప్రార్థన చేయగానే చూడండి, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఎలీషా చేసిన ప్రార్థనని దేవుడు ఎంత ఇన్స్టెంట్గా ఆలకించి దాన్ని నెరవేర్చాడో ఒకసారి చూడండి. చదవమ్మా. ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరవచేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. మళ్ళీ చదవమ్మా స్లోగా, అంటే ఎక్కడ ఆపాలి అక్కడ ఆపుతూ చదువు కరెక్ట్ గా. ఆ పనివాని కండ్లను తెరవచేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను. జాగ్రత్త గమనించండి, ఎవరు చుట్టండి? ఎలీషా చుట్టూ ప్రత్యేకముగా, అంటే ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొటెక్షన్ ఆ కొండ మొత్తానికి వచ్చేసింది. ఎలీషాకి, పనివాడికి, గెహాజీకి కూడా మొత్తం ప్రొటెక్షన్ వచ్చేసింది. కానీ ఎలీషాకి సపరేట్ స్పెషల్ సర్కిల్ మళ్ళీ అక్కడ. జాగ్రత్తగా చదువు, ఇప్పుడు చదువు. అందుకే ఎందుకంటే ఎలీషా చుట్టూను పర్వతము చుట్టూను అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. దట్ ఈస్ ద ప్రొటెక్షన్. పర్వతం చుట్టూ ఉంది. అంత మాత్రమే కాదు, ఎలీషా చుట్టూ కూడా ఒక సర్కిల్ ఉంది కదా. మనం చూస్తుంటాం, ఇంపార్టెంట్ పీపుల్ చూస్తుంటాం. ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు అనుకుందాం. ఆయన వస్తున్నాడంటే చాలా సెక్యూరిటీ పెట్టేస్తారు. ఆ గ్రౌండ్ చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది, ఆ లోపలంతా సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఆయన చుట్టూ కొంతమంది ఉంటారు, బ్లాక్ క్యాట్ కమాండోస్ అంటారు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు బ్లాక్ క్యాట్ వాళ్ళు మాత్రం ఆయన చుట్టే ఉంటారు.
ఆయన చుట్టే ఉంటారు. అవసరమైతే వాళ్ళ ప్రాణం పెట్టేస్తారు, కానీ ఆయన ప్రాణం పోకూడకుండా వాళ్ళు కాపాడుతూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సాధారణమైనటువంటి క్రైస్తవుడిగా నువ్వు ఉంటే నీకుండే ప్రొడక్షన్ ఒక లెవెల్, దైవజనుడిగా నువ్వు ఉంటే నీకుండే ప్రొడక్షన్ నెక్స్ట్ లెవెల్. హల్లెలూయా. ద ప్రొడక్షన్ ఫర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్, స్పెషల్ కేటగిరీ. అక్కడ ఎలీషా చుట్టూ కూడా ఆ యొక్క ప్రత్యేకమైన సైన్యం ఉందంట. ఇప్పుడు మనం రోమిలికి రాసిన పత్రిక 8:31 చూసినట్లయితే, రోమన్స్ 8:31 ఇఫ్ గాడ్ బీ ఫర్ us హూ కెన్ బీ అగైన్స్ట్ us. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? ఇప్పుడు ఏలియా పక్షమున ఎవరున్నారండి? ఎవరున్నారు ఏలియా పక్షమున? దేవుడు ఉన్నాడు. దేవుడు ఏలియా పక్షాన ఉన్నాడు కాబట్టి అతనికి విరోధి ఎవడండి? అతను ఎవడేం చేయగలడు? ఎవడని ఏమైనా చేయగలడా? ఎవడేం చేయలేడు. అంత సైన్యం వచ్చినా ఈయన చుట్టూన్న సైన్యం చూడండి. ఈ సైన్యాన్ని ఈ గెహాజీ చూడలేకపోయాడు, ఆ వచ్చిన సైన్యం కూడా చూడలేరు. దేవుడు ఎవని ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడో, లేదంటే ఆత్మీయ నేత్రములు తెరవబడేటువంటి విశ్వాసాన్ని ఎవడైతే కలిగి ఉంటాడో వాడు మాత్రమే, వాడి ఆత్మీయ నేత్రాలు దేవుని చేత తెరవబడి వాడు మాత్రం ఇలాంటివి చూడగలుగుతాడు. హల్లెలూయా. ఈ రోజున మనవాళ్ళు వచ్చేసారు చాలామంది, మాకు దర్శనం వచ్చింది, దేవుడు మాకు అది చూపించాడు ఇది చూపించాడు అని చెప్పేవాళ్ళు చాలామంది దొంగలు తయారయ్యారు. ఇది అలాంటిది కాదు. ఈ రోజున మనకు కనపడకపోవచ్చు, కానీ మన చుట్టూ దేవుని యొక్క భద్రత మనకి ఉంది. మన పిల్లలకి ఆ భద్రత ఉంటుంది. నేను ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలను. మొన్న కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది చాలా బాధాకరం. ఏ ఆడబిడ్డకి అలా ఇంకెప్పుడు జరగకూడదని మనందరం కోరుకుంటాం, అవునా కదా? అయితే ఒక విషయాన్ని మీతో చెప్తాను నేను. ఇక్కడ మళ్ళీ ప్రతిసారి నేను చెప్తాను నిజమైన క్రైస్తవుడు అంటాను. ఎందుకంటే ఈ రోజున నులివెచ్చని క్రైస్తవులే ఎక్కువ మంది కాబట్టి. నిజమైన క్రైస్తవరాలు అంటున్నాను నేను. ఓకే, నిజమైన విశ్వాసి అయిన క్రైస్తవరాలైనటువంటి ఆడబిడ్డకి ఎప్పుడైనా అటువంటి సంఘటన జరగటం మీరు విన్నారా? అలాంటి పరిస్థితి జరగటం విన్నారా? వినలేరు కూడా. హల్లెలూయా. దేవుడు జరగనివ్వడు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చెప్పగలను నేను. నిజమైన దేవుని విశ్వాసిగా ఉన్నటువంటి ఏ ఆడబిడ్డకి కూడా దేవుడు ఆ పరిస్థితి రానివాడు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. అంటే నిన్ను అటువంటి పరిస్థితుల నుంచి కాపాడగలిగేది యేసు ప్రభు మాత్రమే. ఎప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవ విశ్వాసరాలిగా ఉన్నప్పుడు మాత్రమే. మళ్ళీ ఎదవేషాలు వేసే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఎదవేషాలు వేసేవాళ్ళు ఈ లోక సంబంధంగా జీవించే అంతమంది వాళ్ళ జీవితాల్లో జరుగుతాయేమో కానీ నిజమైన క్రైస్తవ విశ్వాసరాల జీవితంలో ఆ విధంగా జరగదు. నిజమైన క్రైస్తవ విశ్వాసి అయినటువంటి యవనస్తుడి విషయంలో కూడా జరగదు. ఎందుకు జరగదునంటే దేవుడు అతన్ని కాపాడుతాడు. ఒకవేళ జరిగితే ఏం జరుగుతుంది తెలుసా? దేవుని సేవలో దేవుని నిమిత్తము, సువార్త నిమిత్తం, వాక్యం నిమిత్తము నువ్వు చంపబడతావేమో, గ్రహం స్టెమ్స్ లాగా ఆయన సేవ నిమిత్తం చంపబడతావేమో, కానీ ఇలాంటి అవాంఛనీయ విషయాలు జరగవు. అర్థమవుతుందా? క్రైస్తవులారా, నామకార్థ క్రైస్తవులారా, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు దేవుడిచ్చే ఇటువంటి భద్రతను కోరుకుంటే మీరు జీవించాల్సింది ఆయన మాట చొప్పున, ఆయన వాక్యము చొప్పున. అంతేకాదు మీరు ఆయన సేవను కూడా చేయాలి. ప్రతి కుటుంబం చేయాలండి సేవ, ప్రతి విశ్వాసి సేవ చేయాలండి. సేవకులకు ఉండే భద్రత చాలా గొప్పది. నువ్వు సేవకునిగా దేవుని రాజ్యము కొరకు చంపబడతావేమో, కానీ ఈ విధంగా ఇలాంటి పరిస్థితుల్లోకి ఎప్పుడు నువ్వు రావు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు మరలా చెప్తున్నాను యవ్వనస్తులకి, పిల్లలకి, ఆడపిల్లలకి కానీ, అమ్మాయిలకి కానీ, అబ్బాయిలకి కానీ, మీరు యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి, మీరు క్రిస్టియన్ ఫ్యామిలీని అయి ఉండొచ్చు, బైబిల్ చదువుకున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం అనుకోవచ్చు. నో, వ్యక్తిగతంగా ఆ రక్షణ అనుభవాన్ని మీరు కలిగి ఉండాలా. రక్షణలోనికి రావాలా, పాపాలు ఒప్పుకొని రక్షించబడాలా. రక్షించబడి ఆయన మార్గంలో జీవించండి. మీరు మీ వద్దకు
ఏ హాని రాదు. ఆమేన్. ఏది రాదు. ఎందుకంటే మీ చుట్టూ ఇలాంటి సైన్యము, దేవుని సైన్యం ఉంటుంది. హల్లెలూయా. ఆ తర్వాత మనం గమనిస్తే చూడండి, అండ్ when they came down to him, Elisha prayed unto the Lord. వాళ్ళు వచ్చేసారండి, వాళ్ళందరూ ఈ యొక్క సైన్యం వచ్చారు. అప్పుడు ఎలీషా ప్రేయర్ చేస్తున్నాడు, మళ్ళీ ప్రేయర్ చేస్తున్నాడు. ఏమని? లార్డ్ అండ్ సెడ్, స్మిట్ దిస్ పీపుల్ ఐ ప్రే థీ విత్ బ్లైండ్నెస్. And he smote them with blindness according to the word of Elisha. చదవమ్మా. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా, ఆ సైన్యానికి కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి భద్రత ఏదైతే ఉందో అది వాళ్ళకి కనపడలా. అది కనిపించుంటే వాళ్ళు పారిపోయేవాళ్ళు. అవునా? దేవుడు ఎలీషా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సైన్యాన్ని, పరలోక సైన్యాన్ని వాళ్ళు చూసుంటే ఏం చేసేవాళ్ళు? పారిపోయేవాళ్ళు. ఎలాగైతే గెహాజీకి అంతకుముందు ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదో అలాగే వాళ్ళకి తెరవబడలేదు కాబట్టి వాళ్ళు వీళ్ళిద్దరే ఉన్నారని చెప్పి దగ్గరికి వస్తున్నారు, తీసుకెళ్ళిపోదామని. అప్పుడు ఎలీషా ఇంకో ప్రార్థన చేశాడు. ఇంతకుముందేమో ఇతని యొక్క నేత్రాల్ని తెరువయ్యా అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఇంకో ప్రార్థన చేస్తున్నాడు, వీళ్ళందరికీ అంధత్వాన్ని, గుడ్డితనాన్ని కలుగు చేయ అని ప్రార్థన చేశాడు. చదవమ్మా. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. నాకు చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుందండి. ఈ ప్రవక్తలు, దైవజనులు దేవునితో ఎలాంటి రిలేషన్ కలిగి ఉంటే వాళ్ళు ఏం చెప్తా చేస్తున్నాడండి దేవుడు. అయ్యా వీడు కళ్ళు తెరవయ్యా అనగానే కళ్ళు తెరిచాడు. అయ్యా వాళ్ళందరికీ గుడితనం రావాలంటే గుడితనం చేశాడు. అంటే దేవునికి ఎంత విధేయులుగా వాళ్ళు ఉండుంటారు, దేవునికి ఎంత భక్తిగా వాళ్ళు భక్తులుగా ఉండుంటారు వాళ్ళు. ఇప్పుడు మనం నేనే ప్రార్థన చేశాను అనుకోండి, జరుగుద్దా? జరగవచ్చు, జరగకపోవచ్చు. జరుగుద్దన్న నమ్మకం నాకే పెద్దగా లేదు. ఎందుకంటే నేను ఆ స్థాయిలో ఉన్నానో లేదో నాకు తెలుసు కదా. మనం ఎవరో లేము ఆ స్థాయిలో లేవు కాబట్టి మన పరిస్థితి ఇలా ఉంది. ఆ స్థాయికి వెళ్ళాలి, అది మన ప్రయత్నం అంతా కూడా. మనము మరణించే లోపు ఎంత ఎక్కువగా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడతామో అంత ఎక్కువగా మార్చబడే ప్రయత్నం చేయాలి. వాక్యం ద్వారా మన జీవితాన్ని మార్చుకోవాలి. వెంటనే దేవుడు ఆ సైన్యం అంతరికి కూడా గుడ్డితనాన్ని కలిగి మొత్తం గుడ్డోళ్ళు అయిపోయారు, కళ్ళు కనిపించట్లే ఎవరికి. హల్లెలూయా. అదేవిధంగా మనకి వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా, నిజమైన దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరు గుమ్ముగీడు వచ్చినా వాళ్ళందరికీ దేవుడు ఏం చేస్తాడు? కళ్ళు మూసేస్తాడు. హల్లెలూయా. గుడితనం అయిందనుకోండి, అప్పుడేంది పరిస్థితి? చూడండి 19వ వచనం. అండ్ ఎలీషా సెడ్ unto them, this is not the way, neither is this the city. Follow me, and I will bring you to the man whom ye seek. But he led them to Samaria. చదవమ్మా. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకు వాని యొద్దకు మిమ్మును తీసుకొని పోదునని వారితో చెప్పి, ఎంత పట్టణమునకు దేవుడు దైవజనునికి ఇచ్చాడనంటే ఆయన ప్రార్థనను దేవుడు ఆలకించి వాళ్ళందరినీ గురుడివాడిగా చేశారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ దేవుడు కల్పించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున కార్పొరేట్ సేవకులు అంటారు మనం కదండి. ఎవరన్నా ఏమంటాం మనం? కార్పొరేట్ ఎంప్లాయీస్ లాగా కార్పొరేట్ సేవకులు ఉన్నారు. వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు లాంటి సెక్యూరిటీ ఉంటుంది, తెలుసా మీకు? చూసారా ఎప్పుడన్నా బ్రదర్? చూసారా మీరు సెక్యూరిటీ? కార్పొరేట్ సేవకులకి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, బౌన్సర్లు ఉంటారు, సఫారీలు వేసుకొని. ఆయన పాస్టర్ గారి దగ్గరికి పోనీరు. వెళ్ళండి ఒకసారి, మీరు ఎవరి దగ్గరికి వెళ్తారేమో? రానిస్తారా? రాను. మొత్తం సెక్యూరిటీ ఉంటారు లేదా ఇప్పుడు కార్పొరేట్ సేవకులకి? సిగ్గుపడాలి కదా మనం అలాంటి వాళ్ళని చూసి. అంటే దేవుడిచ్చే ప్రొటెక్షన్ని నువ్వు నమ్మట్లేదు. నువ్వు ఎవరు నమ్ముతున్నావు? నువ్వు జీతం ఇచ్చి పెట్టుకున్న పనులను నమ్ముతున్నావా నీ భద్రత కోసం? దైవజనుడికి భద్రత ఎలా ఉంటుందో బైబిల్లో ఎంత స్పష్టంగా రాసి ఉంటే కూడా నువ్వు దైవజనుడు అయితే అలా భయపడవు. నువ్వు దైవజనుడివి కాదు. దైవజనుడటువంటి ఏమంటారు, ముసుగేసుకొని డబ్బు దొంగతనం చేస్తూ దేవుని బిడ్డల దగ్గర డబ్బు దోచుకుంటూ ధనవంతుడు అయినటువంటి స్వార్థపరుడివి. నిన్నెక్కడ కిడ్నాప్ చేసి నీ దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా కొట్టేస్తారో అని చెప్పి భయం నీకు, అంతే.
అంతేనా? అంతకన్నా ఉంటుందా? ఏముండదు. అదే అది. ఇక్కడ బైబిల్లో చూస్తున్న దైవజనుడు ఎలా ఉన్నాడు, అతని సెక్యూరిటీ ఎలా ఉంది, అతనికి దేవునితో ఉన్న సంబంధం ఎలా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న కార్పొరేట్ దైవజనుల పరిస్థితి చూడండి. వాళ్ళకి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్. సిగ్గుచేటు కదా, సిగ్గుచేటు కదా. వీ హ్యావ్ టు థింక్. కానీ మన వాళ్ళకి ఏం కావాలి తెలుసా? అలా బెంజ్ కారులో సెక్యూరిటీతో వచ్చే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు పరిగెత్తుకుంటా. వీళ్ళకి ఆయనే కావాలా? వాళ్ళు తోసిపడేస్తుంటారు సెక్యూరిటీ. ఆయనే కావాలి వీళ్ళకి. ఎందుకంటే వాక్యం తెలియదు. ప్రాబ్లం ఏంటో తెలుసా? వాక్యం తెలియదు. అందుకే నేను చెప్తాను, క్రైస్తవులైన వాళ్ళకి సత్యం తెలియదండి. క్రైస్తవులైన వాళ్ళకి యేసు ప్రభు గురించి తెలియదు, వాక్యం తెలియదు. 98%, 99% ఎవరికి తెలియదు కాబట్టి ఇలాంటి గుడ్డి వేషాలు వేస్తున్నారు. చూడండి, వీళ్ళని తీసుకొని వీళ్ళతో అంటున్నాడు ఎలీషా, బాబు మీరు ఎవరిని ఎత్తుక్కుంటూ వచ్చారో అతను నేను చూపిస్తాను రండి అని చెప్పి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? సమరియా అనేటువంటి పట్టణానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత 20వ వచనం, అండ్ ఇట్ కేమ్ టు పాస్ వెన్ దే వర్ కమ్ టు సమరియా దట్ ఎలీషా సెడ్, లార్డ్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ దీస్ మెన్ దట్ దే మే సీ. అండ్ ద లార్డ్ ఓపెన్డ్ దేర్ ఐస్. They saw, and behold, they were in the midst of Samaria. చదవమా. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచినట్లు వీరి కళ్ళను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కళ్ళను తెరవ చేసెను కనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. నాకు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అయ్యా వీడి కళ్ళు తెరవమనగానే కళ్ళు తెరిచాడు. అయ్యా వాళ్ళందరినీ గుడ్డోళ్ళని చేయమంటే గుడ్డోళ్ళని చేశాడు. కాసేపు తర్వాత అయ్యా వాళ్ళ కళ్ళు తెరవమనగా ఏంటండి ఎవరు చేస్తుంది ఈ పని అంతా? ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడండి. ఎవరు అడిగిన దాన్ని బట్టి? ఎలీషా అడిగిన దాన్ని బట్టి. అసలు ఏ స్థాయి అండి అది? ఏ స్థాయి విశ్వాసం, ఏ స్థాయి రిలేషన్ అది? మన జీవితంలో మనం ఆ స్థాయికి అసలు వెళ్ళగలమా? దేవునితో అలా మాట్లాడి. ఇప్పుడు ఒకడు అంటాడు, ఒకడు నాకు మినిస్టర్ బాగా తెలుసు బ్రదర్ అంటాడు. ఏం పని కావాలో చేపించేస్తాను బ్రదర్ అంటాడు. డబ్బులు తీసుకుంటాడు. అంత రిలేషన్ పెద్దగా ఉండదు వాడికి. కొంతమంది ఉంటారు నిజంగానే రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఎలాంటిదై ఉంటుందో మనకు తెలియదు. వాడి వీక్నెస్లు వీడికి తెలుసు, అయ్యో మనకు తెలియదు. కానీ వాడు ఏం చెప్తే అది చేస్తుంటాడు ఆ మినిస్టర్ కదా. కానీ ఇక్కడ మనం గమనిస్తే వాట్ ఏ రిలేషన్, వాట్ ఏ బాండేజ్ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఎలీషా హ్యాస్ విత్ ద గాడ్. కళ్ళు తెరువయ్యా తెరిచి వాళ్ళందరూ మమ్మల్ని వాళ్ళ కళ్ళు తెరువయ్యా తెరిచేస్తున్నాను. ఊహించడానికి ఎట్లాగా ఉంది, ఆ అనుభూతి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. అనుభవించాలని ఆశ అయితే బాగా ఉంది నాకు. ఆమెన్. మీకుందా ఆశ? ఆమెన్ అనండి. ఆమెన్. అంత పెద్దగా ఆమెన్ అన్నా సరిపోదు. దానికి తగినట్టుగా వాక్యానుసారంగా మనం జీవించాలి. అది అప్పుడే సాధ్యం. ఏమండి? ఎవరి దగ్గర? అలా ఎందుకు అనుకుంటున్నారు? దేవుడికి అసలు వీక్నెస్ ఉంటుందా? ఏమన్నారు? అంత విశ్వాసిగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు అతను అంతగా నమ్మాడు. అర్థమైందా? యోబుని నమ్మినట్టు ఎలీషా అంతగా నమ్మాడు. ఈ దొంగ బోధకుల్లాగా ఈ ఖర్చులు పెట్టు, అవి పెట్టు హూమ్ ఫట్ అని అండినా షో ఆఫ్ చేయడు. ఏదైనా అవసరం ఉంటేనే అడుగుతాడు. దానివల్ల నాకు మహిమ వస్తుంది ఆయన నమ్మకం. చూడండి ఏం చేశాడు. కళ్ళు తెరిపించిన తర్వాత వాళ్ళు అక్కడ సమరీలో ఉన్నారు. ఇక్కడ 21వ వచనం మనం చూస్తే, ఇజ్రాయెల్ రాజు అన్నాడు, వాహా దొరికారా బిడ్డలు అందరూ వచ్చి నా దగ్గర దొరికి వీళ్ళందరినీ చంపేద్దాం అంటున్నాడు. చదవం 21, 22, 23. త్వరగా సమయం లేదు. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారచూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా అతడు, నీవు వీరిని కొట్టవద్దు. నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనా కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరేనుల దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చటం మానిపోయాను. విషయాలు రాజు అన్నాడు, దొరికారు కదా, కేసేద్దాం చంపేద్దాం అంటే ఎలీషా అంటాడు తెలుసా,
వాళ్ళు మన గెస్టులతో సమానం. మంచి భోజనాలు చేపించి పెట్టి పంపించని అలా పెట్టి పంపించాను. దేవుని గట్టిగా చెప్పలు కూడా వేస్తాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఫర్గివ్నెస్ విల్ చేంజ్ ద హార్ట్స్ ఆఫ్ ద ఎనిమీస్. నీవు క్షమాగుణం కలిగి ఉంటే ఆ గుణము శత్రువు యొక్క హృదయాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళు ఏమన్నా చేయొచ్చు, వీళ్ళు చేద్దామని రాజు కూడా అనుకున్నాడు, చేద్దామన్నాడు రాజు. అంటే ఈ ఎలీషా ఇతన్ని పట్టుకోవడానికి వచ్చారు. ఇతను ఏమన్నాడు, వాళ్ళకి మంచిగా భోజనం పానీయాలు పెట్టి పంపించేశాడు. అలాగే వాళ్ళు బాగా తినేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకోసారి ఎప్పుడు వాళ్ళు వీళ్ళ మీదకి రాలేదంటే దాని అర్థం ఏంటి? రాజు చెప్పుంటాడుగా తర్వాత అయినా, అది వెళ్ళండిరా, మళ్ళీ యుద్ధానికి వెళ్ళండిరా, వాడు ఇచ్చాడంటే లేదయ్యా మేము వాళ్ళ దగ్గరికి, మేము చంపడానికి వెళ్తే మమ్మల్ని చంపే అవకాశం వాళ్ళకి దొరికినా కూడా వాళ్ళు చంపకుండా అతిథుల్లాగా మంచి భోజనాలు పెట్టి పంపించారయ్యా, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటావేందని రాజుని తిట్టుంటారు. లేదంటే మనసులో అనుకుంటారు, లేదా మేము వెళ్ళమని చెప్పుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే కదా నీ శత్రువుని నీకు మిత్రుడిగా చేస్తానన్నాడు కదా దేవుడు. దానికి కారణం ఎవరు? ఎలీషానే. ఎలీషా వాళ్ళని శత్రువులుగా చూడలా, స్నేహితులుగా చూశాడు. వాళ్ళని మరి దండయాత్రకు వచ్చిన సైన్యంలా చూడలా, అతిథుల్లా చూశాడు. చూసి వాళ్ళకు కూడా అర్థమైంటదిగా, ఈయన ప్రార్థన చేయగానే కళ్ళు కనపడటం మాయిపోయి కళ్ళు మూసిపోయి అంటే గుడ్డోళ్ళు అయిపోయారు. ఈయన మళ్ళీ ప్రార్థన చేయగానే కళ్ళు మళ్ళీ కనిపిస్తున్నాయి అంటే వాళ్ళకి అర్థమైంటదిగా ఇతను ఎవరనేది. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఈ లోకంలో ఆర్డినరీ పీపుల్ కాదు. మనము అన్నానంటే మళ్ళీ ఇప్పుడు అందరూ రారండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నిజమైన క్రైస్తవులు, క్రీస్తు బోధన అనుసరించి జీవించే క్రైస్తవులు, ప్రత్యేకంగా నేను చెప్తాను, క్రీస్తు బోధన అనుసరించి జీవించే క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఈ లోకంలో, వారు సాధారణమైన వారు కాదు. అటువంటి వారికి, అటువంటి సేవకులకి దేవుని యొక్క భద్రత ఎంత గొప్పగా ఉంటుంది. వారిని ఎవరు ఏమీ చేయలేరు. సో అటువంటి వారు ఎవరికి భయపడరు. భయపడేవాడే కదండి సెక్యూరిటీ పెట్టుకునేది, అవునా కదా? ఎంత డబ్బు ఎక్కువ ఇంట్లో ఉంటే అన్ని తాళాలు వేసుకుంటాను, అవునా? డబ్బులే లేకపోతే మనం కొన్ని ఇళ్ళు చూస్తుంటాం కదా, తలుపులను తీసేసి ఉంటారు, వెళ్ళిపోతారు అందరూ, అటు ఇటు తిరుగుతుంటారు, పరిగెత్తుంటారు. కొన్ని స్లమ్ ఏరియాస్కి వెళ్తే మనం కొన్ని ఇళ్ళకి తలుపులు కూడా ఉండవు. అది భయమే లేదు. ఎందుకు? అడి దగ్గర ఏమీ లేదు దోచుకెళ్ళటానికి. ఈ మన క్రైస్తవులు లేదంటే ఈ సేవకులు ఉన్నారే, బాగా దోచేశారు, అందరి దగ్గర దోచేసి బాగా డబ్బు కూడా పెట్టారు. దానికోసం సెక్యూరిటీ బాగా కావాలి వాళ్ళకి. ఆత్మలు సంపాదించేవాడికి సెక్యూరిటీ అవసరం లేదండి, డబ్బు సంపాదించేవాడికి సెక్యూరిటీ కావాలి. మనం ఎవరో ఆత్మల్ని సంపాదించాలి. ఇంకొక సంఘటన మీకు చూపించి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకంటే ఇది కేవలము పాత నిబంధనలో ఉన్నటువంటి భద్రత మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో ఇంతకంటే అసలు మన మాటల్లో కానీ ఊహల్లో కానీ ఊహించలేనటువంటి భద్రత మనకుంది కొత్త నిబంధనలో. హల్లెలూయా. ఒకసారి పాత నిబంధనలోని ఉదాహరణ చూపించి, ఆ సంఘటన చూపించి, కొత్త నిబంధనలో మనకున్న భద్రత మీకు తెలియదు. ఇప్పుడున్న భద్రత, అప్పుడు ఎలీషాకున్న భద్రత కంటే గొప్ప భద్రత మనకుంది. ఆమేన్. ఒకసారి నిర్గమాకాండం 12వ అధ్యాయము, నిర్గమాకాండం 12వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుకుందాం. ఇది సోకాళ్ళు క్రైస్తవులకి తెలిసిందే, బట్ అయినా కూడా ఒకసారి దీనిలోని సత్యాన్ని, మర్మాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఇజ్రాయేలీల్ని ఐగుప్తు రాజు బందీగా పెట్టాడు. మోషేని పంపించినా విడిచిపెట్టను అంటున్నాడు. కాసేపు విడిచిపెడతా అంటాడు, కొంతసేపు విడిచిపెట్టను అంటాడు. ఇక చాలా తెగుళ్ళు దేవుడు ఐగుప్తు దేశం మీద తెప్పించాడు, అయినా అతను మారలా. అయితే దేవుడు ఆఖరిగా మరణాన్ని కదా, వాళ్ళ యొక్క తొలిచూలు బిడ్డ అంటే ఫస్ట్ బోర్న్, మనుషుల్లో అయినా జంతువుల్లో అయినా ఫస్ట్ పుట్టిన బిడ్డలందరినీ కూడా చంపేయాలని దేవుడు నిర్ణయించాడు. అప్పుడు కానీ వాడు నేనేంటో, నా శక్తి ఏంటో తెలుసుకోలేడని నిర్ణయించి దేవుడు చెప్పిన మాటలు మనం ఇప్పుడు చదువుతా ఉన్నాం. చూడండి, మోషేతో దేవుడు చెప్తున్న మాటలు. నిర్గమాకాండము 12వ అధ్యాయం 12వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఎక్సోడస్ 12th chapter from 12th verse.
For I will pass through the land of Egypt this night, and will smite all the firstborn in the land of Egypt, both man and beast, and against all the gods of Egypt I will execute judgment. I am the Lord. And the blood shall be to you for a token upon the houses where ye are. And when I see the blood, I will pass over you, and the plague shall not be upon you to destroy you, when I smite the land of Egypt. And this day shall be unto you for a memorial, and ye shall keep it a feast to the Lord throughout your generations. Ye shall keep it a feast by an ordinance forever. చదవమ్మా. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే కాని జంతువులలోనే కాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికి తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. చాలా సమయం లేదు, చాలు. చూడండి, ఇక్కడ మనకు తెలిసిన విషయమే కదా ఇదే విషయాన్ని. ఇది మోషేకి చెప్తున్న సందర్భం. తర్వాత మీరు 21 నుంచి వెళ్తే మోషే అందరితో చెప్తాడు. ఫస్ట్ దేవుడు ఎవరికి చెప్పేవాడు? మోషే చెప్పాడు. మోషే వచ్చి చెప్తాడు ఏమని? దేవుడు నాతో చెప్పాడు, ఈరోజు రాత్రికి ఆయన తెగుల్ని తీసుకురాబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన చెప్పాడు ఏమని? ఒక గొర్రె పిల్లని వధించి దాని రక్తాన్ని మన ద్వార గుమ్మాలకి రాయమన్నాడు. అలా రాయించినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క మరణం వచ్చుద్దో, ఆ ఏ ద్వారానికైతే ఆ రక్తము రాసిందో, ఆ గొర్రెపిల్ల రక్తము, ఆ యొక్క ఇంట్లోకి ఆ మరణము. సో ఇక్కడ మనం గమనిస్తే ఇజ్రాయేలీలకు దేవుడు మోషే ద్వారా చెప్పిన మాట ఏదైతే ఉందో, గొర్రెపిల్ల రక్తమును మీరు మీ ద్వారబంధాలకి రాసుకోండి అని చెప్పిన మాట ఏదైతే ఉందో, ఆ మాట చొప్పున వాళ్ళు చేసినప్పుడే మరణం అనేది వారి దగ్గరికి రాలేకపోయింది. అయితే ఈ రోజున దేవుడే గొర్రెపిల్లగా వచ్చి తన స్వరక్తాన్ని మన కోసం చిందించి ఆ రక్తాన్ని మనకి ద్వారబంధాలకి, మన జీవితాలకి ఆయన కంచెగా ఉంచితే ఏదన్నా అది దాటి మన దగ్గరికి రాగలదా? వచ్చే అవకాశం లేనే లేదు. నో వే. కానీ క్రైస్తవులు ఎందుకని నిర్భయులుగా చింత, భయము, ఆందోళన లేకుండా జీవించలేకపోతున్నారంటే దేవుని యొక్క భద్రత ఏదైతే ఉందో, రక్షణను వాళ్ళు దాన్ని నమ్మట్లేదు కాబట్టి. దానికి ఉదాహరణ చెప్తాను. మోషే గారు వచ్చి ఆ సాయంకాలం ఇజ్రాయెల్ అంతా చెప్పాడు, తెలుసు మనకి. అయ్యా, దేవుడు ఇలా చెప్పాడు, మీరందరూ కూడా గొర్రెపిల్ల రక్తాన్ని మీరు ద్వారబంధాలకు రాయాలి, అప్పుడు మరణము ప్రవేశించదని చెప్పాడు దేవుడు చెప్పిన మాట మోషే వాళ్ళందరూ చెప్పాడు. సరే, అందరూ ప్రిపేర్ అయ్యి తీసుకొని రాసుకొని ఉంటారు కదా. రాసుకునేటప్పుడు ఏం జరిగి ఉంటుందంటే, ఉదాహరణకి బలరాం గారి కుటుంబం, నా కుటుంబం అనుకుందాం. బలరాం గారు ఫ్యామిలీ, నా ఫ్యామిలీ వేరు. అయితే మేము ఇద్దరం ఇజ్రాయేలీలో, మేము ఇద్దరం పక్క ఇంటి వాళ్ళం, మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. నేను అన్నాను, బ్రదర్, మరి ఏదో రాస్తున్నాం గొర్రెపిల్ల రక్తం, మరణం రాకుండా ఉంటుందంటారా? మరణం అనేది ఒక ఐటెం కాదుగా, ఏదో గొర్రె లేకపోతే ఒక దూడో కాదుగా, డోర్ వేసి ఉంటే లోపల రాకుండా ఉండడానికి. మరణం అనేది ఏంటి? అది ఎక్కడున్నా వచ్చేస్తుంది. మరి ఎట్లా బ్రదర్ వస్తుందంటారా అని నేను డౌట్తో అడిగా. బలరాం గారేమో చాలా గొప్ప విశ్వాసి ఆయన అన్నాడు, నో బ్రదర్, దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా మనకేమీ కాదు, మీరు నిర్భయంగా వెళ్ళండి అన్నాడు. అని ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోయి బలరాం గారు చక్కగా ఆయన ప్రార్థన చేసుకున్నారు. రోజులాగే కుటుంబ ప్రార్థన చేసుకున్నారు, చక్కగా తినేసి పడుకున్నారు. ఇక్కడ నా పరిస్థితి ఏంది? నమ్మని వ్యక్తి నా పరిస్థితి ఏంటి? ముందు నాకు నిద్ర పట్టదు, ఎందుకంటే ఎప్పుడు మరణం వస్తుందో అనే టెన్షన్. ఎందుకంటే నేను నమ్మలేదు కాబట్టి, నాకు అనుమానం ఉంది కాబట్టి. తర్వాత ఫుడ్ తిన్ను, వేరే వాళ్ళు పడుకోనివ్వను, ఎవరికేమవుద్దు. ఎస్పెషల్లీ ఫస్ట్ బిడ్డను పట్టుకొని ఉంటా కూర్చొని. ఎందుకంటే ఫస్ట్ బిడ్డను చంపుతా అన్నాడు కదా. ఫస్ట్ కొడుకో కూతురు అయితే ఆ బిడ్డను పట్టుకొని చూస్తూ ఉంటా. టెన్షన్ నాకు, ఎందుకంటే అవును ఇద్దేమో అని టెన్షన్.
ఆ టెన్షన్తో బీపీ షుగర్లు ఇవన్నీ కూడా వస్తాయి కదా. టెన్షన్ రాత్రంతా నిద్రపోతే పొద్దున మొహం ఎట్లా ఉంటుంది చెప్పండి. ఆ మొహంతో నేను పొద్దున్నే తెల్లారి డోర్ తీస్తా. బలరాం గారేమో చక్కగా హాయిగా నిద్రపోయి ప్రశాంతంగా పొద్దున్న లేచి ప్రార్థన చేసుకొని టిఫిన్ చేసి ఆయన బయటకు వస్తాడు. ఆయనకి ఏమీ కాల, నాకు ఏమీ కాల. కాకపోతే నా జీవితాన్ని నేనే ఏం చేసుకున్నా, పాడు చేసుకున్నా. ఎలా? దేవుని మీద నమ్మకం లేకపోవటం వల్ల, అనుమానం ఉండటం వల్ల. ఆయన పూర్తిగా నమ్మాడు కాబట్టి ఆయన చక్కగా రాత్రంతా హాయిగా పడుకొని, అదేవిధంగా ఈ లోకంలో మనం జీవించే జీవితం కూడా యేసు ప్రభుని పూర్తిగా నమ్మితే ఆ రాత్రి బలరాం గారి జీవితం ఎలా ఉందో అలాగే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు రక్తం ఉంది కాబట్టి నాకేమీ కాదు అని. నమ్మకపోతే నమ్మని నాలాంటి వ్యక్తిలాగా ఉంటుంది. టెన్షన్ 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 టెన్షన్. సో మీరు ఎలాంటి జీవితాన్ని జీవించాలనుకుంటున్నారు, అది మీ చాయిస్. దేవుడు మనకే ఆ అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన రక్తాన్ని మనకి కంచెగా ఉంచాడు కాబట్టి మనకి, మన బిడ్డలకి, మన కుటుంబాలకి ఏమీ కాదు. ఆమేన్. దీన్ని నమ్మితేనే, ఆమెన్ అన్నారు బాగానే, దీన్ని నమ్మితేనే నిర్భయంగా జీవించగలరు. లేదంటే మీ జీవితాన్ని మీరే నరకప్రాయం చేసుకుంటారు. సో ఎప్పుడు కూడా మనకు దేవుణ్ణి నమ్మిన నిజమైన విశ్వాసులకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా, మరి కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఇంకెక్కడ జరిగిన అట్లాంటి పరిస్థితులు దేవుడు రానివ్వడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఒకవేళ వస్తే ఆయన మహిమార్థమై, ఆయన సేవ కొరకు, ఆయన రాజ్య స్థాపన కొరకు, ఆత్మలను సంపాదించే పనిలో, సేవలో మనం ఉన్నప్పుడు చంపబడతామేమో తప్ప హతసాక్షులుగా ఇలాంటి పరిస్థితులు అయితే రావు. ఆమెన్. అందరు లేచి పడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రొటెక్షన్, ద వర్డ్ ఆఫ్ ప్రొటెక్షన్, ద వర్డ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్. తండ్రి మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. ఈ ప్రపంచంలో నీ బిడ్డలకు ఉండే భద్రత, ఈ ప్రపంచంలో నీ సేవకులకు ఉండే భద్రత ఎటువంటిదో ఎలీషా ద్వారా తెలుసుకున్నాం. అంతేకాదు నాయన, నీ మాట చొప్పున గొర్రెపిల్ల రక్తమును ద్వారబంధాలకి రాసినప్పుడు మరణము ప్రవేశించలేకపోయిందంటే, ఈ రోజున నీవే గొర్రెపిల్లగా నీ రక్తాన్ని చిందించి ఆ రక్తమును మాకు కంచెగా ఉంచి కాపాడుతున్నప్పుడు ఇక ఏది కూడా మా యొద్దకు రాలేదు అని పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రతి ఒక్క నిజమైన క్రైస్తవుడికి కలుగజేయమని, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా నిజమైన క్రైస్తవుడిగా మారటానికి కావలసిన క్రీస్తు బోధతో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. We are all blessed. God blessed us.